హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను మొన్న కుక్కట్పల్లిలో ఒక పరాటా స్టాల్కి వెళ్ళాను. ప్రాబబ్లీ ఆ పరాటా ప్లేస్ వచ్చేసి రహీం నూల్ పరాటా ప్లేస్. ఓకే, అక్కడ వెయిట్ చేసినప్పుడు నాకు ఒక చిన్న థాట్, ఒక పురుగు తిరిగింది నా బ్రెయిన్లో. ఏంటో చెప్పరా, అక్కడ చాలామంది ఉన్నారు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి, అందరూ వెయిట్ చేశారు వాళ్ళ ఫుడ్ కోసం. అప్పుడు నాకు అనిపించింది, మనం ఆర్డర్ చేసిన ఫుడ్ కోసం 30 minutes 40 minutes ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు 1 hour కూడా వెయిట్ చేస్తాం. కానీ చాలామంది వాళ్ళ డ్రీమ్స్కి 6 months కూడా టైం ఇవ్వరు. ఎందుకు? మనకి నచ్చిన ఫుడ్ కోసం వెయిట్ చేయడానికి ఉన్న పేషెన్స్ మనకి నచ్చిన డ్రీమ్ కోసం ఎందుకు ఉండదు? వై? అంతమంది అక్కడ కంప్లైంట్ చేయకుండా నిల్చున్నారు. నా ఆర్డర్ రాలేదు అని ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎంతసేపు వెయిట్ చేయాలి అని కంప్లైంట్ చేయలేదు, వేడి ఎక్కువ ఉంది అని కంప్లైంట్ చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ కూర్చోడానికి ప్లేస్ లేదు అని కూడా కంప్లైంట్ చేయలేదు. ఫుడ్ వస్తుంది, తింటున్నారు, నిల్చునే తింటున్నారు, ఇన్ఫ్యాక్ట్ అది కూడా నిల్చునే తింటున్నారు, పే చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ స్మూత్. కానీ మనం మన గోల్స్ అచీవ్ చేయాలి అంటే 100 రీజన్స్ చెప్తాం. నాకు హెల్త్ బాగాలేదు అని చెప్తాం, లేకపోతే మేబీ నేను దీనికి కరెక్ట్ కాదేమో అని చెప్తాం, లేకపోతే నా దగ్గర ఫండింగ్ లేదని చెప్తాం. ఇప్పుడు అంతమంది ఫుడ్ గురించి వెయిట్ చేశారు ఎందుకు? వాళ్ళకి ఒక నమ్మకం, ఈ ఫుడ్ వర్త్ ఇట్ అని. మరి డూ యూ డోంట్ థింక్ దట్ యువర్ ఓన్ డ్రీమ్ ఇస్ వర్త్ ఇట్? యూ డూ, రైట్? ఇఫ్ యూర్ వర్కింగ్ టువర్డ్స్ అ డ్రీమ్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యుర్ పేషెంట్ ఇనఫ్ విత్ యువర్ డ్రీమ్. మేబీ 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, బట్ ఏమీ చేయకుండా మీ డ్రీమ్ గురించి ఆలోచిస్తూ కూర్చోండి అని నేను చెప్పను. బట్ వన్స్ యూ స్టార్టెడ్ టు వర్క్ టువర్డ్స్ యువర్ డ్రీమ్, డు నాట్ ఫర్గెట్ దట్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, యూ విల్ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ యువర్ డ్రీమ్. ఎందుకంటే ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఆల్సో ప్లీజ్ రిమెంబర్ దట్ థింగ్స్ that are worth it will take a long time. So do not give reasons for yourself to achieve your dreams. If you want to achieve them, work for them. If it is taking time, know that you're building an amazing and you're building a successful dream for yourself.